కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హత్యాయత్నం అని ఎలా మాట్లాడతారు? ఆయన క్వశ్చన్కి ఆ చీటరే సమాధానం ఇచ్చాడు మీడియా రూపంలో. దానికి ఇంకా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? 10 కిలోమీటర్ల పాటు ఎస్కాట్ ఇచ్చారు గాంధీకి, పోలీసులంతా వివక్ష చూపారు అని చెప్తున్నారు బీఆర్ఎస్. ఎవరైతే అన్నారో నాకు ఎస్కాట్ ఉంటే, చాలామంది మిత్రులు వీడియో తీశారు. ఎస్కాట్ ఉంటే శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా ఉంటా. ఆరోపించిన వాళ్ళు ఉంటారా? మాట్లాడేటప్పుడు ఆ మాటకి నైతికత ఉండాలి. మీరు కూడా ఉన్నారు కదా చాలామంది మిత్రులు. ఎక్కడన్నా ఎస్కాట్ ఇచ్చారా? ఆయనకి 50 మంది పోలీసులతో ఎస్కాట్ ఇచ్చారు, ఇంటికా సెక్యూరిటీ ఇచ్చారు, ఆహ్వానించారు. నన్ను ఆహ్వానించి 50 మంది పోలీసులు పెట్టుకున్నాడు. హారతి స్థాన్ చెప్పినటువంటి మనిషి. ఇది వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంస్కారం. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన తర్వాత మీరు వెళ్ళారు అక్కడికి, తో పాటు మరో 15 మంది పైన కేసు పెట్టారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? మీరు కంప్లైంట్ చేయలేదా పాడి కౌశిక్ రెడ్డి పైన? ఒక ఎమ్మెల్యే వస్తే 10 మంది వస్తారనేది జగమెరిగిన సత్యం, అందరికీ కూడా తెలుసు. నీ మీద ఏమైనా దాడి చేశారా? నువ్వే దాడి చేసావు కదా. ఇంకా దాని గురించి మా మీద అన్యాయం కేసు పెట్టారు, స్వాగతించి కేసు పెట్టారు, పలు సెక్షన్లు పెట్టారు. ఆధారాలతో మేము కేసు పెడితే కేసు తీసుకోలే. పోలీసు ఎవరికి పక్షపాతం చూపించింది? 6 గంటల పాటు ఒక సీనియర్ శాసనసభ్యుడిని నిర్బంధించారు. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచో బతకడానికి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు, నేను ప్యూర్ తెలంగాణ బిడ్డనని కౌశిక్ రెడ్డి మాట్లాడారు. దానిపైన మీరు ఏమంటారు? తెలంగాణ బిడ్డ, ఆంధ్ర బిడ్డ, రాయలసీమ బిడ్డ, 29 రాష్ట్రాల బిడ్డ అనేది వాడి క్వశ్చన్కి ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చే కార్యక్రమంలో వాడు మాట్లాడినటువంటి మాటకి కేసీఆర్ గారు సమాధానం చెప్తారు. ఇప్పుడు 11 గంటలకి షంబీపూర్ నివాసంలో ప్రతి ఒక్క తల్లి రావాలి, అక్కడ మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం, ఆడికెళ్ళి మీ ఇంటికి వస్తా అని చెప్తున్నారు. అంటే వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు? మీరు యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు ఏ ఇంటెన్షన్తో వస్తారని మీకు భావిస్తున్నారు? వాళ్ళు ఏ ఇంటెన్షన్ అవుతుందని నేను కలగంటారా? వాళ్ళు ఏ కోణంలో వస్తే ఆ కోణంలో నేను ప్రిపేర్ అవుతా.